మిరపనారులో ప్రధానమైన సమస్య వేరుకుళ్ళు. దాంతోపాటు 40-50 రోజుల తర్వాత మనకి బొబ్బర్ లక్షణాలు కనపడిన మొక్కని మనం అబ్జర్వ్ చేసి పీక్ చూస్తే కింద వేరు వ్యవస్థ అనేది ఉండదు. సో ఈ రెండు సమస్యల్ని మనం చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా మనం ట్రైకోడర్మా సుడోమోనాస్ కల్చర్ అనేది మనం మొక్క నాటుకోక ముందే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైకోడర్మా సుడోమోనాస్ కల్చర్ పెంచుకోవాలంటే మనకి కావాల్సిన వచ్చేసరికి 4 నుంచి 5 కట్టల వరకు కూడా వానపాముల ఎరువు, 1 కట్ట వేపపిండి, 3 నుంచి 4 కిలోల వరకు ట్రైకోడర్మా, 2 కిలోలు సుడోమోనాసు, బెల్లం వచ్చి 4 కిలోల వరకు కూడా. ఇవన్నీ కూడా సమపాలనలో తేమ మెయింటైన్ చేసే విధంగా కలుపుకొని ఒక చెట్టు కింద పోసుకొని 1 అడుగు ఎత్తులో దాని మీద నల్లగోతాలు కప్పేసుకొని దాని మీద ఇంకా ఎండబడుతుందంటే కనుక తాటాకు కప్పేసుకున్నట్లయితే కనుక వారం రోజుల తర్వాత కదిలించుకొని మళ్ళీ 4 రోజుల తర్వాత మనం కదిలించుకొని మనం భూమిలో కనుక చిమ్ముకున్నట్లయితే చల్లటి టైంలో, ఎండబడిన టైంలో మీకు ఈ రెండిటికి చెక్ పెట్టిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా అవుతారు. ఈ ప్రాసెస్ చేస్తే ప్రతి రైతు జీవితాలు నిలబడడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.